ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని మాజీ ఎమ్మెల్యే తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు చేదు అనుభవం అయితే ఏర్పడిందనమాట. అసలు ఏం జరిగింది ఏంటని పూర్తి వివరాలైతే ఇప్పుడు మనం చూద్దాం ఏం జరిగిందనేదిని. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం అచ్చంపేట మండలంలోని మన్నెవారి పల్లి గ్రామంలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహించారన్నమాట. గతంలో మన్నేవారి పల్లి గ్రామానికి మెరుగైన ఆర్ ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చి 10 సంవత్సరాలు తన పదవీ కాలంలో ఎందుకు అమలు చేయలేదని, తప్పుడు హామీలతో మమ్మల్ని మోసం చేశారంటూ గ్రామస్తులు యువత పెద్ద ఎత్తున నిరసిస్తూ గువ్వల బాలరాజు గో బ్యాక్ అంటూ ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని నిరసన వ్యక్తం చేసిన వారిని అక్కడి నుంచి అయితే పంపివేశారు. సో ఈ విధంగా ఆ ఊరంతా కూడా ఆయన మీద అయితే తిరుగుబాటు అయితే చేసిందనమాట. సో ఒక్కసారిగా దీంతో కంగు తిన్న మాజీ ఎమ్మెల్యే చేసేదేమీ లేక సైలెంట్గా ఊరుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ విధంగా ఊరు మొత్తం కూడా తిరుగుబాటు అయితే చేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.